మార్కు సువార్త చిన్న మాట చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్కు సువార్త 9వ అధ్యాయంలో మాట ఉంది. ఏంటి మాటలంటే, అక్కడ చిన్న మాట ఇక్కడ ఉంది. 9వ అధ్యాయము 22వ వచనం చూద్దామండి. అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమని. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, నీ ప్రియులు ఇలా కుటుంబంలో సమకూడి ఉండగా ప్రభువా, ఇదిగో తండ్రి, కృపచేత బిడ్డలకు అవసరమైన ప్రతి మాట నీ కృపచేత మీ పక్షం వహించిన మీద ఆసు నోట ఉంచి నీవే నీ ప్రజలతో, నాతో, మాతో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని బతిమలాడుతున్నాను. అడ్డగించ చూస్తున్న దురాత్మ, అంధకార శక్తులు, దుష్టుడు వాడి దూతల ఆగడాలేమో నే సున్నాములు బంధిస్తున్నాను. నీ బలమైన అభిషేకము, దేవుని ప్రసన్నత, దేవా నీ సన్నిధి ప్రభావం ఏ సున్నాములు ఇక్కడ ఉండునుగాక. బిడ్డలుంటూ నీ గృహాల్లో ఉండునుగాక. దేవా, సీనాయి పర్వతంగా చేసి స్తుతి సింహాసనాసనుడివై ఈ ఇళ్లలో ఉండమని, నీలోంచి ప్రభావం నలుదిక్కులు ప్రభులీలు వెళ్ళేలా చేయమని, బిడ్డల చుట్టూ, నా చుట్టూరు ప్రభా, ఇంటి చుట్టూరు, ఈ మా ప్రార్థనలోకి వస్తున్న మా చుట్టూరు సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతిని దాచిపెట్టి తండ్రి, నీవే నాతో మాతో మాట్లాడమని బతిమలాడుతున్నాను. నీ పక్షం వహించిన నేను బలహీనను. నా సమస్త బలహీనతల, అవిధేయతల, అతిక్రమ దోషాల, ఆజ్ఞాతిక్రమలు పునఃక్షమించి నీ సిలువ రక్తంతో కడిగి నన్ను పవిత్రపరిచి నీ ఆత్మతో నింపి నీ అనాది సంకల్పంలో నిర్ణయించిన నీ ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి దేవా, నీవే నీ దాసుని మరుగుపరిచి మీరు కనపడుతూ అందరితో నాతో మాట్లాడమని బతిమలాడుతున్నాను. కార్యములు జరిగించుండయా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ పరిశుద్ధాత్మలను పుట్ట శుద్ధ సువర్ణంగా నన్ను మార్చు. నీ పరలో శుద్ధ సువర్ణతలు నాపై ఉంచి నీవే నాతో మాతో మాట్లాడమని బతిమలాడుతూ యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, లేఖనాన్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నన్ను మమ్మల్ని ఉపదేశాన్ని అప్పచెప్పుకున్నా మా తండ్రి. ఆమేన్. మంచిది. సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో వాస్తవికంగా ఇక్కడ కనపడుతున్న సందర్భం ఏంటంటే, చిన్నప్పటి నుంచే ఒక చెవిటిదైన మోగదెయ్యం పట్టిన ఒక పిల్లవాడు ఉన్నాడు. అదేం చేస్తుందంటే, తరచూ అగ్నిలోనూ నీళ్ళలో, అంటే మూర్ఛల రోగం లాంటిది అనమాట. మూర్ఛల రోగం వచ్చిన వ్యక్తికి కూడా ఎలా ఉంటుందంటే, ఎప్పుడు ఎక్కడ పడతాడో తెలియదు, అప్పటికప్పుడే సడన్గా వస్తుంది. అలాంటి వ్యక్తులతో అమావాస్య అయినా పౌర్ణమి అయినప్పుడు కొంచెం ఆ ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళ మీద. వాళ్ళని ఆ టైంలోనే వాళ్ళని జాగ్రత్తగా చూడాలని చెప్పని తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా జాగ్రత్త చేస్తారు. అయితే ఇట్లాంటి వారికి కూడా దేవుని కృపను బట్టి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు విడుదల పొందారు, స్వస్థత కలిగి ఆయన కృపను బట్టి ముందుకు అడుగులు వేస్తూ బ్రతుకుతూ ఉన్నవాళ్ళు ఉన్నారు. అయితే ఇట్లాంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి యవనస్తుని తీసుకొని యేసుప్రభువాన్ని కలుద్దామని వచ్చాడు. యేసుప్రభువాన్ని కలుద్దామని చెప్పి వచ్చిన ఆ వ్యక్తి యేసయ్యను కలవకుండా, అంటే యేసయ్యేమో కొండెక్కి ఏకాంత ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. కింద శిష్యుల గురించి కూడా అందరూ గొప్పగా చెప్పుకున్నారు. వీళ్ళు వెళ్ళి పలానా చోట ఇలా అద్భుతాలు చేశారు, స్వస్థతలు చేశారు, వీళ్ళ ద్వారా కొన్ని అద్భుతాలు జరిగాయి, వీళ్ళని అని చెప్పి అనుకుంటే వీళ్ళు కార్యాలు చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, ఈ యవనస్తుడి కాడికి రాగానే అది ఎంత గద్దిస్తున్నా, వీళ్ళు ఆ దురాత్మను ఎంత గద్దిస్తున్నా అది ఓట్ల అట్లానే ఉంటుంది, అర్థం కాల. ఇంకా వీళ్ళు కూడా సరుకు లేని వాళ్ళు అట్టుకుంటలే అని చెప్పని అనుకుంటా ఉన్నారు. అతను కూడా, ఆ తండ్రి కూడా అనుకుంటా ఉన్నాడు.
అయితే ఈ లోపల గలిబిలి అవుతూ ఉంది. గలిబిలి అవుతూ ఉండేసరికి యేసు ప్రభువు దిగి వస్తూ ఉన్నాడు. ఈ గలిబిలి ఇక్కడ సందర్భం ఏంటంటే, ఏదో జరుగుద్ది అనుకున్నాను ఇంకేదో అయిందని చెప్పనే మాట కాడ గలిబిలిగా అంత అల్లరల్లరిగా ఉంది. ఈ అల్లరికి అసలు కారణం ఎవరంటే సైతాన్గాడే. మనం ప్రార్థన చేయలేకపోవటానికైనా, కుటుంబంలో కలహాలు, లేదంటే చిన్నపాటి మనస్పర్ధలు, అవి చినిగి పెద్ద గాలివానగా వాడే రెచ్చగొడుతూ ఉంటాడు, వాడే తగాద పెట్టేది. అసలు యేసు ప్రభువారు అంటేనే సమాధానం, ప్రేమ, ఇక ఐక్యత, సమిష్టిగా ముందుకు వెళ్ళే భావన కలిగి ఉంటుంది పరిస్థితులు. ఇక ఈ మిగతా వ్యవహారం అంతా ఏంటంటే ఇక సైతాన్ గడి తెచ్చిపెట్టే గలిబిలి అన్నమాట. ఆ గలిబిలి వల్ల చాలా మనం సఫర్ అవుతాం. భార్యాభర్తల మధ్యలో కూడా అనుమానం అనేది పెడుతున్నాం. ఇక అనుమానం మొదలైందంటే ఏం లేదు, చినిగి పెద్ద గాలివాన. నువ్వు ఒకప్పుడులాగా నాతో ఉండలేదు, నువ్వు మారిపోయావు అని చెప్పి మొదలు పెట్టుద్దేమో. అదేందమ్మా, నేను బాగానే ఉన్నాను, పనుల వల్ల అసలు నేను నీతో సరిగా ఉండలేకపోతున్నాను, వర్క్ ఇదిని బట్టి కొంచెం ఉల్లలిసిపోవటాన్ని బట్టి ఇలా ఉంటున్నానంటే, కాదులే, ప్రారంభంలో పెళ్ళైన కొత్తలో ఆ కొత్తలో అంతే ఉంటుంది. ఆ తర్వాత చెట్టు ఉంటుంది. ఈ మధ్యలో వచ్చారు 2 3 4. ఇక వీళ్ళని సముదాయించుకొని భర్త దగ్గరికి రావాలన్నా, భార్య దగ్గరికి రావాలన్నా మధ్యలో స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి మనకి. అంటే ప్రభు కృపను బట్టి దేవుడు ఇచ్చినటువంటి దాంపత్య జీవితము, దానివల్ల వచ్చినటువంటి ఫలము అంటే పిల్లలు. వీళ్ళు ఈ బాధ్యతలు ఇవన్నీ కలగలుపుకుంటే పెళ్ళైన కొత్తలో 2 ఉన్నారు. ఇప్పుడు ఎవరు వచ్చారు? స్పీడ్ బ్రేకర్లు వచ్చినాయి. వీళ్ళు ఆపుతూ ఉంటారు ఆగాని. ఒకప్పుడున్నంత స్వేచ్ఛగా ఉండలేరు, ఒకప్పుడున్నంత ఆప్యాయంగా ప్రేమను పంచుకుంటా ఉండలేరు. ఇక్కడ భార్యాభర్తలు 2 సర్దుకున్నప్పుడే, పరిస్థితులు అర్థం చేసుకున్నప్పుడే అది ఇదైతే అంటే సరైన రీతిగా అడుగులు వేయగలుగుతారు. ఓ దైవజనుడు అన్నాడు, బస్ స్టాప్ కాడ నిలబడ్డారంట. బస్ స్టాప్ దగ్గర కొత్తగా పెళ్ళైన జంట ఎలా ఉంటుందంటే ఇక చెయ్యికి అసలు ఏమాత్రం ఊపిరాడిన పరిస్థితిలో నడుస్తూ ఉంటారు. ఏమనుకోమాకండి, కామన్గా ఉండే మాటలు చెప్తున్నా. అసలు నీకు ఈ అనుభవం లేదు కదరా అబ్బాయి, నీకేడ తెలుసా అంటే నేను పరీక్షిస్తూ ఉంటాను అంటే కొందరు అనుకుంటారులే, అందుకని. అప్పుడు దైవజనుడు రాలని చూడండి జంట ఎంత చూడముచ్చటగా ఉందో, పెళ్ళైన కొత్తలో భలే ఉన్నారంటే, ఏమాయ్ ఇప్పుడైతే వాళ్ళిద్దరి మధ్య గాలి కూడా పోవట్లేదు అన్నావు, కొద్దిగా ఆగు, గడ్డివాయం పోద్ది వాళ్ళిద్దరి మధ్యలో అంత వచ్చారా అన్న. వాస్తవమే, అది సత్యం. ఎందుకంటే ప్రారంభంలో ఉన్నటువంటి ఆ అనుభూతి, లేదంటే ప్రేమను పంచుకునే విధానము, ఇద్దరు కలిసి ఉండే విషయాల్లో కానీ, పిల్లలు వచ్చిన తర్వాత, బాధ్యతలు పెరిగిన తర్వాత అది వల్ల పడదు. దాన్ని మనం సర్దుకున్నప్పుడు, అడ్జస్ట్మెంట్ అయినప్పుడే సఖ్యతతో అడుగులు వేయగలుగుతాం. ఇంకా ప్రభు కృపలో అన్ని విధాల సంతృప్తి చెందగలుగుతారు. ఇక్కడ ఏమవుతుందంటే ప్రారంభంలో ఉన్నది ఆ మెట్టునే ఆలోచిస్తాం, కానీ మధ్యలో ఏమున్నాయి, బాధ్యతలు ఏంది, నెక్స్ట్ ఏంటి, ఫ్యూచరు, ఇలా ఆలోచించినప్పుడేమో అర్థం చేసుకున్న దాన్ని బట్టి గుణవతి అయిన భార్యగా మారిపోద్ది స్త్రీ. మొదటిగా అన్నీ పరీక్షించుకుంటుందంట. ఇంటివారి యొక్క నడతలు, మావయ్య గారు ఎలా ఉన్నారు, అత్తగారు ఎలా నడుస్తున్నారు, వాళ్ళ మాట తీరు ఎలా, ఎక్కడ ఎలా కోపడుతున్నారు, అలాగే పిల్లల విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, భర్త ఆయనకి ఏమి ఇష్టము, ఏంటి, ఎక్కడ, ఏ సమయంలో ఎలా ఉంటాడు, ఆయన మూడ్ ఎలా ఉంటుంది, అంటే మైండ్ సెట్. మూడ్ అంటే ఇక అలా కాదు, కానీ ఈ సమయంలో ఇతను ఎలా ఉంటాడు ఏందన్నది అన్ని పరిస్థితులు గుణవతి అయిన భార్య అవి అంటే పట్టుకుంటుంది అలా. అదే సామెతలు 1వ అధ్యాయం 14వ అధ్యాయం 1వ వచనం మొదటి మాటలు, గుణవతి జ్ఞానవంతురాలైన భార్య ఇల్లు కడుతుంది, మూర్ఖురాలు మొత్తం బీగాడు పాడేస్తుంది. ఇక్కడ జ్ఞానవంతురాలైన, గుణవంతి అయినా, సుబుద్ధి గల భార్య అయినా, యోగ్యురాలైన భార్య అయినా, ఇవన్నీ మంచి లక్షణాలతో కూడినటువంటి భార్యలకు ఇవ్వబడిన బిరుదులు, అంటే గుర్తింపులు అన్నమాట. మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నేను కూడా ఒక జ్ఞానవంతురాలుగా, గుణవతి అయిన భార్యగా, సుబుద్ధి గల భార్యగా, యోగ్యురాలైన భార్యగా,
నేను ఉండాలి, అందుకు నాకు కృపనివ్వయి అంటే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు జ్ఞానం. ఈ జ్ఞానం పొందుకోవటానికి మనం ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే వివేకము, వివేచన. వివేకము, వివేచన అనేది దేవుడి దగ్గర నుంచి మనం పొందుకునే వరాలు. అది ఎవరు అడిగిన ఇస్తాడా భాస్కర్ అంటే ఇస్తాడు. అది ఎవరు అడిగిన ఇస్తాడు. ఎందుకంటే బాలుడైన సొలొమోనుకు దేవుని ప్రజల బాధ్యత అప్పచెప్పాడు దేవుడు. ఇంత పెద్ద రాజ్యాన్ని, ప్రజలను మొత్తాన్ని పరిపాలించంటే నా వల్ల ఏమైంది ప్రభువా, నీతి న్యాయాలు అనుసరించి తీర్పు తీర్చడానికి, నీ ప్రజలను చక్కగా పరిపాలించడానికి నాకు వివేకం గల జ్ఞాన హృదయాన్ని నాకు ఇవ్వయా అన్నాడు. ఆ మాట ఎప్పుడైతే దేవుడిని అడిగాడో, ఆస్తులు అడుగుతావు అనుకున్నాను, పగవాడి పొరుగు దేశాల స్వాధీనం చేసుకునే విషయం అడుగుతావు అనుకున్నాను, ఇంకేదో అడుగుతావు అనుకున్నాను, చూశాను. కానీ నువ్వైతే అసలు రాజ్యాన్ని ఎలా కట్టుకోవాలి, రాజ్యం అంటే కుటుంబం, మనం ఇప్పుడు ఉన్నాం కాబట్టి కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, దానికి తగ్గ వివేకం కలిగిన జ్ఞాన హృదయం నాకు ఇయ్యా ఇస్తాడు దేవుడు. అలా ఎప్పుడైతే నువ్వు అడుగుతావో అప్పుడు నీకు వివేకం గల జ్ఞాన హృదయం వస్తుంది. దాంట్లో నుంచే జ్ఞానవంతురాలైన భార్యగా నువ్వు కుటుంబాన్ని చక్కగా కట్టుకోగలుగుతావు, పిల్లలను కూడా చక్కగా కట్టుకోగలుగుతావు. అంటే కట్టుకోవటం అంటే వాళ్ళ భవిష్యత్తుని ఫౌండేషన్ వేసుకోవటం అనేది సరిగ్గా ఉంటుంది అన్నమాట. సరైన బేస్మెంట్లో వాడిని నిలబెడతావు, నడిపిస్తూ ఉంటావు, పద్ధతులు కూడా వాడికి అన్నీ నువ్వే నేర్పుకుంటావు. అలాగే సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానం అని. ఎవరు? యెహోవా ఇచ్చు దానం. యెహోవా ఇచ్చు దానం అంటే ఇప్పుడు మనకి ఎవరైనా సహాయం చేశారనుకో, ఫలానా ఆయన ఇచ్చిండయ్యా అని చెప్పంటాం, మంచిదే ఇచ్చిండయ్యా అంటాం, బాగుందయ్యా అంటాం. అట్లానే భార్యల్లో కూడా సుబుద్ధి గల భార్య యెహోవా ఇస్తాడంట. అంటే యేసయ్య ఇచ్చేది మరీ శ్రేష్టమైనది. అలాగే యోగ్యురాలైన భార్య పెనిమిటికి కిరీటం. యోగ్యురాలైన భార్య పెనిమిటి కిరీటం అని ఎందుకనంటే ఆమెను బట్టి తన భర్తని గౌనుల దగ్గర, పూర్వం అంటే ఊళ్ళో పంచాయతీ అరుగు, పెద్దలంతా ఆడ కూర్చుంటారు, ఇట్లా సెక్షన్ ఉంటుంది. అట్లానే అక్కడ మంచి మంచి స్థానాల్లో కూడా నిన్ను బట్టి నీ భర్తను పొగుడుతారు. కిరీటం అంటే నువ్వు నీ భర్తకు కిరీటం. నువ్వు చేసే ప్రతి పని కూడా నీ భర్త మీద మోపబడి ఉంటుంది, అంటే భారంగా ఉంటుంది. అలాగే మేలైన నీ భర్త ద్వారా నీకు వస్తుంది, అతనికి వస్తుంది ఘనత. అలాగే ఏదన్నా పొరపాటున్నా నీ ద్వారాగా ఇద్దరుగా దాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రభు అన్నాడు, యోగ్యురాలైన భార్య పెనిమిటికి కిరీటం. ఇక నిన్ను బట్టి అందరూ పొగుడుతారు. పల్లెటూరులో అయితే అరే ఆ పిల్ల వచ్చింది కాబట్టి ఇటు కలిసి వచ్చిందిరా. పల్లెటూరులో సామెత ఇది, ఆ పిల్ల వచ్చిన వాళ్ళ గుడ్డు వచ్చిన వాళ్ళ అని చెప్పని. ఒక కోడలు ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు ఆశీర్వదించబడిన సందర్భాలు నేను చూశాను. అంటే యోగ్యురాలుగా ఆమె అన్ని విషయాల్లో ఆశీర్వాదాన్ని పంచడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగనే గుణవతైన భార్య, ఆమె రెక్కల కష్టార్జితంతో ఆమె కష్టపడకుండా పట్టడంత అన్నం తిందని చెప్పని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. ఎందుకు వచ్చావు, ఏమో నువ్వే తిరుగుతున్నావుగా భార్యలు కోడళ్ళు అని చెప్పానంటే ఎటు పోవట్లేదు. గలిబిలి ఆడ నుంచి వస్తుందంటే సైతాన్ గాడి వల్ల. దేవుని దగ్గర నుంచి వచ్చేదేమో ఇలా జ్ఞానవంతురాలు, గుణవతి అయిన, సుబుద్ధి గల, యోగ్యురాలైన భార్యలో ఉండే లక్షణాలు అంటే అన్ని సమాధానము, సమృద్ధి వస్తుంది అన్నమాట. అయితే వీళ్ళంతా ఈ ఎన్ని గుణాలు, జ్ఞానవంతురాలు, సుబుద్ధి గల భార్య, యోగ్యురాలైన భార్య, గుణవతైన భార్య, ఈ 4 క్వాలిటీస్ ఉన్నటువంటి ఈ పేర్లలో ప్రతిదీ వాళ్ళకి ఆధారం ఏంటంటే దేవుడే. దేవుడిని బేస్ చేసుకొని వాళ్ళు అడుగులు వేశారు కాబట్టి ఆశీర్వాదాన్ని పొందుకోగలిగారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఈ పెద్ద ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ గలిబిలో నిలబడంగా యేసుప్రభు వస్తూ ఉన్నాడు. వాస్తవానికి వీళ్ళు వెళ్ళాల్సింది డైరెక్ట్గా ఆయన పిల్లగాడిని తీసుకొని పెద్ద ఆయన దగ్గర, యేసయ్య దగ్గరకు పోవాలి. ఆడబోక నేడేడు తిరుగుతూ ఉన్నాడు. మన ప్రయత్నాల్లో కూడా మందిరానికి వెళుతున్నాం అని చెప్పి అనుకుంటాం, కొన్ని ప్రయత్నాల్లో పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుంటాం అనుకుంటాం. కానీ నీకు నువ్వుగా వ్యక్తిగతంగా దేవుని ఎదుటికి పోవాలి.
అది ఎలా అంటే నువ్వు మోకాళ్ళు వేసి నిలబడటమే దేవుని ఎదుటికి పోవటం. ఇంకా వేరే ఆయుధం లేదు, ఇంకా వేరే నువ్వు ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు. నువ్వు మోకాళ్ళు వేసి అయ్యా నేనున్నానంటే ఒక మందిరానికి పోవాల్సిన పని లేదు. ఇంట్లోనే కొంచెం సమయం చూసుకొని ఒక 10 నిమిషాలు కుటుంబం కోసం మోకాళ్ళు వేసి చూడండి. నువ్వే ఒక ప్రార్థనాపరుడుగా తయారై నిన్ను బట్టి ఇంకొకళ్ళు మాదిరి నీ వెనకాల పడి భక్తిలో కొనసాగుతుంటారు. మనం ఏం చేస్తామంటే ఆ ఒక్కటే అపవాది చేయనీడు. ఇందాక అన్నాను కదా, మార్తా మరియలాగా. మరియేమో యేసయ్య పాదాలు చెంతబడి అని చెప్పి మాట్లాడుతుంది. మార్తమేమో విస్తారంగా యేసయ్య వచ్చాడు అతిథి మర్యాదలు అని చెప్పని ఇక వంట మీద పడి విసుగుతో వచ్చి యేసయ్యను గద్దిస్తున్నాను. ప్రభువా ఏందమ్మా మార్చా అంటే, నేను ఇంత కష్టపడుతుంటే నా చెల్లెలకు చెప్పవేందా నువ్వు అంటే, అమ్మాయి కొద్దిగా ఆగు, విలువైంది ఆ అమ్మాయి పొద్దుకొని ఆడ నిలబడదు. నువ్వు విస్తారమైన పనుల చేత గలిబిలి చెందుతున్నావు. అపవాది ఏం చేస్తాడంటే నీ కుటుంబం బాగుపడటానికి వాడు ససేమిరా ఒప్పుకోడు. కుటుంబం బాగుపడటానికంటే లోకం అంతా బాగుంది అట్లానే మంచిగా ఉండాలనుకుంటే ఉండొచ్చు, దాంట్లో తప్పేం లేదు, ప్రభు ఇస్తాడు. ఇప్పుడు దావీదుకేమో కొన్ని టన్నుల బంగారం ఇచ్చిండు. సొలొమోను అది యుద్ధాల ద్వారా సంపాదించిన ధనం. టన్నుల్లో, కిలోల్లో కాదు, క్వింటాల్లో కాదు, టన్నుల్లో. టన్ను అంటే 1000 కిలోలు. అట్లా బంగారం దావీదుకి యుద్ధాలు చేసి అక్కడ ఆ రాజ్యాలను దోచుకొని వచ్చిన బంగారం దాంట్లోంచి దేవుడికి ఇచ్చిండు, మళ్ళీ వచ్చిన వాళ్ళకి పంచిండు. అయినా సరే ఈయన దగ్గర టన్నుల్లో బంగారం ఇయ్యలేదా? యేసయ్య ఇచ్చాడు. అయితే దావీదు చేసిన పని ఏంటంటే రోజుకి 7 సార్లు మోకాళ్ళ మీద నిలబడుతున్నాడు. దేవుని స్తుతిస్తా, 3 సార్లు దేవుని ఎదుటికి వెళ్ళి ప్రార్థన చేస్తా. అంత పెద్ద రాజ్య పరిపాలన చేసే రాజు మళ్ళీ యుద్ధాలు చేస్తాడు, అన్నీ ఉన్నాయి. తర్వాత ఆయన కుమారుడు సొలొమోను వచ్చిండు. ఆయన పనికి ఎప్పుడు దేవుని స్తుతించుకోవటమే. ఆయనకున్న జ్ఞానం సామాన్యమైన జ్ఞానం కాదు, భూమి మీద అట్లాంటి వాడు లేడని ప్రభువే స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతకుముందు కానీ ఇప్పుడు కానీ ఇక ముందు కానీ నీలా అంత జ్ఞానం కలిగిన వాడు ఈ భూమి మీద లేడబ్బాయి అన్నాడు. అంతగా ఆశీర్వదించి నువ్వు అడగకపోయినా సర్వ సమృద్ధిని ఇస్తున్నా అన్నాడు. ఈ జ్ఞానం యొక్క వాక్కులు వినడానికి శాబాదేశపు రాణి బరిగెచ్చుకుంటూ వచ్చింది. ఆడాడ ఎన్నది ఏదో కాస్త తక్కువనయ్యా, ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నేను ఎన్నది కూడా ఏం లేదనిపించింది. ఆమె వచ్చా రత్నాలు రాసు ఇక బంగారం అన్నీ తీసుకొని వచ్చి. దేవుని నమ్ముకుంటే ఈ కష్టాలు అనేది మన అపోహ. ఏంది మోకాళ్ళు వేస్తే శ్రమలు వస్తాయంట, ఇంకేయో వచ్చి పడతాయంట అనేది అది అపోహ. అపవాది ఏం చేస్తాడంటే దేవుడి చేత నువ్వు అన్ని విధాలు ఆశీర్వదించబడాలని దేవుడు ఆశిస్తే అపవాదిగాడు చేసే పని ఏంటంటే అసలు ఆడదాకా పోనీకు నిన్ను మధ్యలో అడ్డు కట్టేసి ఆపుతాడు. అంటే మోకాళ్ళు వేసి నువ్వు దేవునికి సమీపించాలి. శిష్యుల దగ్గరికి వచ్చిన ఇప్పుడు మేమంతా లైఫ్ జాకెట్ లాంటి వాళ్ళం. లైఫ్ జాకెట్ అంటే సముద్రం మీద కానీ నది మీద కానీ పడవలో ప్రయాణం చేస్తుంటే వాళ్ళకి ఎర్రటి దొరుకుతారు. తేడా పడితే తేల చేస్తే చిన్న గొడ్డును పడతారు. మా ప్రార్థనలైనా దైవజనుడు ప్రార్థన ఎవరు ఈ విషయంలో అయినా సరే ప్రార్థన ఎలాంటిదంటే లైఫ్ జాకెట్ లాంటి వాళ్ళు. లైఫ్ జాకెట్ ఉన్న నీ చేతులు కాళ్ళు పనిచేయాలి సముద్రంలో కానీ అలా. అంటే నీ సొంత ప్రయత్నం నువ్వు కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుణ్ణి సమీపిస్తావు. దేవుని సమీపించినప్పుడు దేవుడు నువ్వుగా నీ బాధ్యత ఏంటి, నీ భారం ఏంటి అన్నది ప్రభు చూస్తాడు. యేసు ప్రభు వారు మనకు నేర్పే మొట్టమొదటి సూత్రం ఏంటంటే బాధ్యత నేర్పుతాడు. ఆ బాధ్యతలోనే నువ్వు నన్నెంత ప్రేమిస్తున్నావు అన్న సంగతి కూడా యేసయ్య చూసుకుంటాడు. అంటే ఆయన ఎదుటికి వెళ్ళినప్పుడు మనం ప్రేమించే విషయం అంటే ప్రార్థనలో సమయం గడపటం. ఆ సమయం గడుపుతున్న దాన్ని బట్టి ఆయన ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఈయన అంటున్నాడు పెద్ద ఆయన, అయ్యా నీకు చేతనైతే అన్నా అంటే యేసు ప్రభు వారి మీద కూడా డౌట్ వచ్చింది. యేసయ్య అంటున్నాడు సరే నువ్వు నమ్ముతున్నావా అన్నాడు. నమ్ముతున్నానని మళ్ళీ ఆ తండ్రి అంటాడు నాలో అపనమ్మిక కలగకుండానట్లు కార్యం చేయ అని. మనం కూడా అడగాలి. గిద్యోను
పిరికివాడే శత్రువు వచ్చి ఆ గోధుమ గింజలన్నీ దోచుకొని పోతున్నారని గానుగల చాటును దాక్కొని ఆ ఆ పనలు రాలగొడుతున్నాడు. దేవుడు వచ్చి పరాక్రమం గల బలాఢ్యుడా, దేవుడు నీకు తోడే ఉన్నాడు. దేవుడు మాకు తోడంటే మాకు ఈ శ్రమలు ఎందుకయ్యా? ఊరికి ఎందుకు మభ్యపెట్టే మాటలు చెప్పటం తప్ప ఏం లేదు. ఏది మాకు దేవుడు తోడుంటే ఈ శ్రమలు ఇక ఎంత ఎందుకు? దేవుడు మాకు తోడుంటే వాడు ఫిలిస్తీన్లు ఎందుకు వచ్చి మా మీద పడి 4 నెలల పంట కష్టం అంతా దోచుకొని పోవచ్చు ఒకసారి వచ్చి, లేదంటే తగలబెడతాను. ఈరోజు సైతాన్ని కూడా దైనందినమైన మన జీవితాల్లో అనేక కారణాలు ఉపయోగపెట్టుకొని రోగాన్ని బట్టి నీకు వచ్చిన కష్టం అంత వ్యర్థమైపోద్ది, ఏదో అప్పును బట్టి వచ్చిన కష్టం అంత వ్యర్థమైపోద్ది. అప్పుడు దాకా ప్రేమగా ఉన్న కాస్త ఈ చిన్న కారణాన్ని బట్టి ఆ సమాధానం మొత్తం ఎగిరిపోయి ఒక్కో సమయంలో అనిపిస్తుంది, ఇంట్లో నేను లేకపోతే బాగుండు ప్రశాంతంగా. అసలు అనవసరం మా అయ్య మా అమ్మోళ్ళు తెచ్చాడు పడేశారు, వాడికి అసలు తెలివి ఉందా అనుకో. మనం అమ్మ ఖచ్చితంగా తిట్టుకుంటాం. అసలు దొరికితే ఈ పరిస్థితులు దొరికితే మనం ఇక చీపురు కట్ట రోకలు పోండి ఏదో తీసుకుంటాం. రా నా కుమారుడు నీ సంగతి నీ అని చెప్పని అమ్మనో నాన్నో ఇక తిరగేస్తాం. అంటే ప్రాణానికి విసుగు పుట్టేంత చీదర అపవాది తెప్పిస్తాడు. మనకు ప్రాణం విసిగిపోయి చనిపోవాలనిపిస్తుందనే కోరిక వచ్చేది దేవుడు వల్ల కాదు, సైతాన్ గాడు అలాగే కొన్ని ప్రయోగాలను బట్టి అవి మనకు విసుగు పుట్టిస్తాయి. వశీకరణ ఉన్నాయి, లేదా చిల్లంగి బాలం చాలా క్షుద్రపోయి వీటి ప్రయోగాల వల్ల మనస్సు విసిగిపోయి ఈ క్షణంలో చచ్చిపోతే బాగుండని భయంకరమైన ఒత్తిడి వచ్చింది మీదకి. నేను వ్యక్తిగతంగా ఫేస్ చేసి చెప్తున్నా మాట. ట్రాన్స్ఫారం దగ్గర పక్కన వస్తూ ఉన్నాను, టౌన్ చర్చి దగ్గర. సైతాన్ నా పక్కన ఉండి వాడి స్వరం నాకు అర్థమవుతుంది. ఆ ట్రాన్స్ఫారం ఆ జల్లెడ తీసి అవి పట్టుకో అంటారు. చచ్చిపోతే పట్టుకో ఈ గోల ఉండదు పట్టుకో. ప్రభువా నాకు వినపడుతున్న ఈ స్వరం నీకు అప్పచెబుతున్నాడు, సంగతి తెలుసు ప్రభువా. ఖాళీగా ఎప్పుడన్నా ఉన్నప్పుడు నాకు అక్కడక్కడ ఇట్లానే డెలివరెన్స్ హీరింగ్ ప్రేయర్స్ కానీ వెళ్ళొస్తూ ఉంటాను. ఈ చేతబడి వీటి మీద వాళ్ళకు విడుదల పొందితే ఆ మాంచిగడ ఓరకుంటాడా, నేను కనపడుతాడు పూజలో. ఆ తర్వాత ఏసే కనపడుతాడు, నా మీద ఏదన్నా ప్రయోగం చేయబోయే లోపల ఏసే కనపడుతాడు. అక్కడ కనపడకపోయినా అవి పంపించబడ్డ వాటికి ఊరి పొలిమేర మీద కనపడి అవి పంపిస్తాడు వెనక్కి. ఎవరంటే తెల్లటి వెలుగులా కనపడుతుందని మాంత్రికుడికి అర్థమైపోద్ది. అవి వస్తున్నట్టుగా కొంచెం నాకు కనపడటానికే అవి మీదకి వచ్చి పడ్డట్టుగా చూపిస్తాయి. అప్పుడు ఎట్లా ఉంటుంది నా పని అంటే, విసుగుపోయి చిన్న కారణానికి కూడా ఏదో పెద్దగా ఘోరం జరిగిపోయినంతగా కోపడచ్చా, విసుగుపడచ్చా, గందరగోళం వచ్చాడు. ఎందుకు ఈ మాటలు మీకు దేవుడు అందిస్తున్నాడంటే, చచ్చిపోవాలి అనే కోరిక, విసుగు, ప్రాణం మీద విసుగు. ఇంత చాకరీ చేస్తున్నా గుర్తింపు లేదు, ఏంటి పరిస్థితులు, ఎంత కష్టం చేసి ఇంత అవుతుంది. ఈయన కూడా అర్థం చేసుకోవట్లేదు, ఎట్లా తగలబడిది కాపురం, ఈ కొంప, ఇవన్నీ గందరగోళంగా అనుకుంటారు. అన్నిళ్ళలో ఉన్న దీపాలు ఇవన్నీ ఏంది. ఈ విసుగంతా తెచ్చేది ఎవరంటే సైతాన్ గాడే. మరి వాడు బారిపోవాలంటే మేమేం చేయాలి పాస్టర్ గారు అంటే, నువ్వు చేయాల్సింది మోకాలు వేయటమే, ప్రార్థన చేసుకుని గలిబిలంతా తీసేయ, మా మధ్యలో సమాధానం ఇవ్వు ప్రభా, సమాధానం చేత మమ్మల్ని నింపండి అయ్యా, ఐక్యత నువ్వు ప్రభా. నా భర్త కూడా నన్ను అర్థం చేసుకోవాలి, బండెడు చాకరీ చేసి వస్తున్నా, ఆ చాకరీ కాకుండా ఇంట్లో చాకరీ, పిల్లలు ఎంత అసలు మామూలుగానే ఉమ్మడి కుటుంబం మీద ఒక ఇల్లు అంతా సరి చేసుకొని ఒక దరికి రావాలంటేనే వాళ్ళంతా పులిసిపోయి గందరగోళం అవుతారు. మళ్ళీ బయట పనులు చూసుకొని ఇక్కడ పోయేటువంటి ఈ పరిస్థితులు కూడా భర్త అత్తమామలు అర్థం చేసుకోవాలి. ఆ కృప నువ్వు ప్రభు అని దేవుడిని అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఇలా దేవుని పాదాలు పడుకుని ప్రార్థన చేసుకుంటా, ప్రభువా ఇదిగో ఈ గలిబిలంతా తీసి. గలిబిలికి కారణం ఏంటంటే సైతాన్ గాడు. గిజ్జోని అంటున్నాడు, అయ్యా వచ్చేది ఆడొద్దు, పెడితేనే మొత్తం తగలబెట్టిపోతున్నారు. ఆ ధరనే పెడితే ఈ ధరికి వస్తుంది. పల్లెటూరులో వాములు తగలబెట్టుకొని ఇల్లు కానీ పొలాలు కానీ తగలబెడతారు. మా ఊళ్ళో కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి.
ఇక వాడు ఇట్లా తగలబెడుతూ ఉంటాడు. సైతాన్ని కూడా ఒక ధరిని పెట్టినట్టు తగదు, ఈ ధరి నుంచి ఆ ధరిగిపోద్ది, అట్టయిపోద్ది. లేదంటే ఆర్థికంగా నష్టం, దోచుకొని పోవటం. సైతాన్గాడు ఏంటంటే అనారోగ్యం కలుగు చేస్తాడు, ఆర్థిక నష్టం కూడా కలుగు చేస్తాడు. అలాగే నీ చేత వ్యర్థమైన ఖర్చు చేపిస్తాడు, నీ స్తోమతకు మించిన అప్పు కూడా చేపిస్తాడు. ఆ అప్పు తీరకుండా ఏదో కారణాన్ని, పిల్లలకు అనారోగ్యమో ఇంకేదన్నా కారణాన్ని చూపించి గట్ట దిప్పుకొస్తూ ఉంటాడు. తిప్పకు రావటమే కాదు, చివరికి కట్ చేస్తే నువ్వు మళ్ళీ వచ్చి దేవుడిని ప్రశ్నించేలా కూడా చేస్తాడు. ఏంది ప్రభువా, మాకెందుకు ఈ కష్టాలు, ఎందుకు ఇలా చేస్తున్నా అని చెప్పని మనమే ప్రశ్నిస్తాం. ప్రభు అంటాడు, నేను చేయమన్నాను ఆ అప్పు అంటాడు. ఆ అప్పు నేను చేయమన్నానా, నీవు ఉన్న పరిస్థితిని చూసుకోవాలి కదా అని చెప్పి అంటాడు. సరే అప్పు చేసావు కాబట్టి చిన్నగా నేను తీరుస్తాను, నా మీద ఆధారపడు అంటాడు. అప్పుడు ప్రభు కృపను బట్టి ఆయన పాదాలు పట్టుకొని ఇక మిగతా విషయాల్లో చిన్నగా ఒక్కసారిగా నిన్ను బయటేయడు, ఒక్కసారిగా నిన్ను ఆశీర్వదించడు. యేసయ్య దగ్గర ఉన్నటువంటి లెక్క ఏంటంటే, వింటున్నామా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంది యేసయ్య ఆశీర్వదించే విషయం కానీ, యేసయ్య సమస్యను పరిష్కరించే విషయం కానీ క్రమక్రమంగానే ఉంటుంది. లాటరీ తగిలినట్టు వచ్చి ఒక కోటి పడవు. ఎందుకు క్రమక్రమంగా పాష గారు ఉండేదంటే, 4 మాటలు చెప్పిన మాట ముగిస్తాను. సమస్యన క్రమక్రమంగానే తీసేస్తాడు. ఆ సమస్యలోకి ఇంకోసారి నువ్వు అడుగు పెట్టకుండా ఈ లోపల నువ్వు బుద్ధి తెచ్చుకొని సరైన రీతిగా బ్రతకటానికి అక్కడ అనుభవ జ్ఞానం, అనుభవ పాఠం నేర్పుతాడు. అలాగనే వర్ధిల్ల చేయటం, ఆశీర్వదించటం అయినా ఏదన్నా నీకు ఇవ్వాలనుకున్నదైనా క్రమక్రమంగానే ఇస్తాడు. ఇస్సాకు క్రమక్రమముగా కరువులో విత్తనాన్ని నాటినప్పుడు క్రమక్రమముగా వర్ధిల్లాడంట, ఆశీర్వదింపబడ్డాడు. ఆయన యొక్క ఆశీర్వాదాన్ని చూసి ఆ ప్రాంతంలో ఉన్న రాజు వ్యసనపడి, నీకు దండం పెడతాం, మాకంటే మించిపోయేటట్టు నేను నుంచి పో అన్నారు. అంత గొప్పగా. అంటే యేసయ్య సమస్యను పరిష్కరించేది కూడా క్రమక్రమంగానే, అలాగనే ఆశీర్వదించేది కూడా క్రమక్రమంగానే, మెట్టు బై మెట్టు క్రమక్రమంగా. ఎందుకు ఆశీర్వదిస్తాడంటే, నీకు ఇచ్చిన రూపాయి, మన పిల్లలు ఉన్నారు, ఇప్పుడు మాకంటే రూపాయి ఇచ్చేవాడు చిన్నప్పుడు, మాకు 5 పైసలు ఇచ్చారు, పావులా ఇచ్చారు, 20 పైసలు ఇచ్చారు. ఏంది మా రోజులు అవి. ఏంది అవి తీసుకొని పోయేవాళ్ళం, కొట్టుకాడకు పోయి ఆ తిమ్మిరి పిల్ల అవి కొనుక్కొని వచ్చేవాళ్ళం. మాకు ఈ డబ్బులు ఇవ్వమంటే 5 పైసలు కాడి నుంచి ఇచ్చారు. 5, 10, 20 పైసలు, 25 పైసలు, 50 పైసలు, ఏంది తర్వాత రూపాయి ఇట్లా ఇచ్చారు మాకు. ఇవాళ ఈ పిల్లలు ఏముంది, 10 రూపాయలు ఎవరికి కావాలా తీసుకో, 10 రూపాయలు ఏమొచ్చాయి 10 రూపాయలకి అని చెప్పి ఇచ్చిన మనమోహంగానే కొడుతున్నారు. మరి మేము కొట్టలు ఆ రోజులు 5 పైసలు ఇచ్చారు మాకు, ఎవరికి కావాలి 10 రూపాయలని. ఇప్పుడు ఆ 5 పైసలు, ఇప్పుడు ఆ 5 పైసలతో దాని యొక్క విలువ నాకు తెలుసు కాబట్టి జాగ్రత్తగా మళ్ళీ అడిగి తీయరు కాబట్టి 5 పైసలు జాగ్రత్తగా వాడతాం. ఇప్పుడు 10 రూపాయలు పిల్లలకి ఇచ్చే మళ్ళీ అడిగి తీయరని చెప్పని ఆ 10 రూపాయలు జాగ్రత్త, ఆ ఇచ్చిన 10 రూపాయలు నువ్వు జాగ్రత్తగా వాడితే నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని జాగ్రత్తగా ఉపయోగపెట్టుకొని దాన్ని ఇతరులకు పంచటం, అంటే దేవుడు మాకు ఈమెయిల్ చేశాడని చెప్పని సాక్ష్యం పంచటం. ఆశీర్వాదం అనేది ఇలా సాక్ష్యం పంచటం. అలాగనే దేవుడు నీకు ఇచ్చినటువంటి సమృద్ధిలో దేవుడు నీకు సమృద్ధి ఇచ్చిన దాన్ని జాగ్రత్త చేసుకోవటం, దాన్ని జాగ్రత్త చేసుకునే దాన్ని బట్టే నువ్వు క్రమక్రమంగా పైమెట్టుకు ఎక్కుతావు. అలాగే సమస్యలో కూడా నిదానంగానే తీసేస్తాడు. సడన్గా ఒక విషయం తీసేస్తాడు, ఇది అవసరం, ఇప్పుడు ఇది తీసేయకపోతే ఇది పరిష్కారం కాదనుకుంటే టక్మని తీసేస్తాడు. కొన్ని విషయాలు ఏం చేస్తాడంటే నిదానంగా, క్రమంగానే నిదానంగా తీసేస్తాడు. ప్రభు కృపను బట్టి ఆయన చేసే పని ఎలా ఉంటుందంటే, ఒక్క నిమిషం ఉండండి తర్వాత మాట్లాడదు. ఆయన చేసే పని ఎలా ఉంటుందంటే క్రమక్రమంగా సమస్యను పరిష్కరిస్తాడు, క్రమక్రమంగానే ఆశీర్వాదిస్తాడు. ఇక్కడ ఈ తండ్రి అడుగుతున్నాడు, నాలో అపనమ్మిక కలగకున్నట్లు కార్యం చేయాలి. గిద్యోను అంటున్నాడు, మాకు ఈ పరిస్థితి ఏంది. అయితే తండ్రి ఇక్కడ సూచన అడుగుతున్నాడు, గిద్యోను కూడా సూచన అడుగుతున్నాడు. ఇంత మటుకి గొర్రె యొక్క వెంట్రుకలు బరుస్తున్నాయా, 7 మంచుకు పడాలి, ఈ మిగతాదంతా ఫ్రీగా ఉండాలి.
సరే అని చెప్పని గిజ్జోని బలపరచడానికి చేశాడు. సరే మళ్ళీ తెల్లారి వచ్చి అంటాడు, మంచు ఇది తడిసింది కదయ్యా, ఇది కాకుండా చుట్టూ తడవాలి మంచుతో భూమి అన్నాడు. సరేనండు. మనం కూడా కొన్ని విషయాలు కొన్ని సూచనలు అడగవచ్చు దేవుణ్ణి. అయ్యా ఇది ఈ కార్యం అనుకుంటున్నాను, నువ్వు చేసి పెట్టు, నా విశ్వాసాన్ని బలపరచు. గిజ్జోని అడిగాడు, అలానే బలపరిచాడు దేవుడు. గిజ్జోన్ని తీసుకొని వెళ్ళి 300 మందితో ఫిలిష్తీయుల మొత్తాన్ని ఓడగొట్టి సమృద్ధి చేత వాళ్ళ దగ్గర ఉన్నది మొత్తం దోచుకొని వచ్చాడు. నీ దగ్గర ఉన్న కొద్దిగా శక్తి, ఆ కొద్ది సమయం ప్రార్థనలో గడుపు, ఉన్న కొద్ది సమయం గడుపు. ఆ కొద్ది సమయాన్ని నువ్వు చూపిస్తున్న విధేయతను బట్టి, నీ హృదయంలో నా భారాన్ని బట్టి, కార్చే కన్నీరుని బట్టి దేవుడు కదిలి నిన్నే నిలబెట్టుకొని నువ్వు చూస్తుండగానే అవతల వ్యక్తుల ద్వారా ఎక్కడైతే చిక్కబడి ఉందో అపవాది కానీ వేరే ఉన్న వ్యక్తుల దగ్గర ఏమైతే చిక్కుబడి ఉందో అది మొత్తం తీసుకొచ్చి నీకు ఇస్తాడు. ఇంకా సమృద్ధి ఇస్తాడు యేసయ్య. ఇక్కడ తండ్రితో కూడా దేవుడు అంటున్నాడు, సూచన అడగానే సరే నీ నమ్ము, నువ్వు సరిగ్గా నిలబడాడు. చెవిటిదైన మోగదేమా ఆ యవ్వనస్తుని వదిలిపెట్టి పో అనగానే విలవిలలాడించిపోయింది. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నప్పుడు ఒక్కో సమయంలో అలజడి ఉంటుంది. అంటే యేసుప్రభు వారు గద్దించినా కానీ అది విలవిలలాడించని పోయిందన్నది. అంటే దాని ప్రభావం ఉంటుందన్నమాట. కళల్లో దర్శనాల్లో నిద్రపోయేటప్పుడు కొన్ని కళలు కనపడతాయి. వాటిలో శోధనలు ఉన్నాయి, మేళ్ళు కూడా ఉన్నాయి. శోధనలు ఏం చేస్తామంటే ఇదేదోలే అని చెప్పి అనుకుంటాం. శోధన విషయంలో కూడా ఉపవసించి ప్రార్థించాలి. అయ్యా ఆ శోధన దాని ప్రభావాన్ని బంధిస్తున్నాను ప్రభు వేస్తున్నామని ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే మనం బయటపడగలుగుతాం. ప్రభు ఈరోజు అంటున్నాడు మీతో, మీ దగ్గర ఉంది ఆ కొద్దిగా ఉపయోగపెట్టండి. కొద్దిగా ఏముందంటే, నాకు చేత కాదు అయ్యా అంటున్నావు కదా, మోకాళ్ళ మీద కొద్దిసేపు ఇలా నిలబడు. అయ్యా ఇదిగో నా కుటుంబాన్ని కాపాడు, నా భర్తను నీకు అప్పచెబుతున్నాను, నువ్వు ఇచ్చిన పిల్లలు నీకు అప్పచెబుతున్నాను. ఒకవేళ తల్లిగా ఉంటే అత్తమామలు అయితే, అయ్యా నా ఆడపిల్లలు మగపిల్లల్ని అప్పచెబు, వాళ్ళ భార్యలు భర్తలు నీకు మనవ సంతానం నీకు కలిగిన సమస్య నీకు అప్పచెబుతున్నాను. అయ్యా నువ్వే కాపాడయ్యా, నాకు ప్రార్థన చేత కదయ్యా, నాకు నేర్పయ్యా, నాకు సహాయం చేయ ప్రభు అని చెప్పని ఇట్లానే 4 మాటలు 2 నిమిషాలైనా 3 కనీసం 10 నిమిషాలైనా మోకాళ్ళ మీద నువ్వు నిలబడు. మిగతా విషయాలు యేసయ్య చేసుకుంటాడు. అప్పుడు నీకు అన్ని విషయాల్లో ప్రభు కృపనిస్తాడు. అసలు నువ్వు ఊహించినంత రీతిగా నువ్వు ఆశీర్వదింపబడతావు. మనల్ని ప్రార్థన చేయకుండా అనేక పనుల్లో వాడు దేశపోతాడు. అదొక్కడు బాగా గుర్తుపెట్టు. వాడు తెలివిగా మనందరి మీద జయాన్ని పొందుతుండు. నేను అందుకే అప్పుడప్పుడు నోరు తెరిసే ప్రార్థన చేస్తాను ఇంట్లో. అంటే ఇలా విజ్ఞాపన చేయాలి అని చెప్పనేది కనీస అవగాహన కలిగి కొంతలో కొంత కాకపోయినా నేనైతే ప్రభు కృపను బట్టి ఆయన దగ్గర గంటల కూర్చొని ప్రేయర్ చేసుకుంటా. అంత చేయాలని ఏం లేదు. అంటే అసలు ప్రార్థన ఎలా చేయాలి, కనీస గ్రహింపు కలుగుద్దని చెప్పని నోరు తెరిచి ప్రార్థన చేస్తాను నేను. ప్రార్థన గనక నువ్వు నేర్చుకోగలిగితే నీ పిల్లలకు కూడా నువ్వు ఇచ్చే ఆశీర్వాదం అదే. చదువు మంచి హోదా కంటే నీ పిల్లలకు నువ్వు పంచేది ప్రార్థన. ఆ ప్రార్థనే నీ బిడ్డను నిలబెట్టుద్ది. గతంలో మీకు చెప్పినట్టున్నాను, ఓ తండ్రి ఆయనకు ఒక్కగానొక కొడుకు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న గదిలో అట్లా చూసాడు. భయం వాళ్ళ నాన్న అంటే. మోకాళ్ళ మీద నిలబడే ప్రార్థన చేస్తూ ఉండేవాడు. స్కూల్ నుంచి మళ్ళీ రాగానే అట్లా చూసేవాడంట, మోకాళ్ళ మీదే ఉండేవాడంట వాళ్ళ నాన్న గదిలో. అట్లా స్కూల్ టైం అయిపోయింది, అంటే 10th అయిపోయింది. ఇంటర్మీడియట్లోకి ఎంటర్ అయ్యాడు. ఇంటర్మీడియట్లోకి ఎంటర్ కాగానే మళ్ళీ తండ్రి గదికి వెళ్ళాడు చూసుకుంటా. కాలేజీకి వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడు అలా తొంగి చూడటం అలవాటు. చూస్తే మోకాళ్ళ మీదే కనపడ్డా తండ్రి. కట్ చేస్తే ఆయన కాలం చెల్లి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ ఊరకలా చూసిన దాన్ని బట్టే ప్రపంచంలోకెల్లా పేరుగాంచిన గొప్ప దైవజనుడు ఆయన. ఊరకలా చూసినందుకే. నువ్వు నేర్పలాయన చూశాడు అంతే. స్కూల్కి వెళ్ళేటప్పుడు చూశాడు, వచ్చేటప్పుడు చూశాడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు చూశాడు, వచ్చేటప్పుడు చూశాడు. అలా చూస్తేనే పిల్లలు ఇట్టే నేర్చుకుంటారు. మనం వాళ్ళ కళ్ళ ముందు కనపడితే చాలు. నాకు తెలిసి రక్షణ పొందిన కొత్తలో ఒక పిల్లగాడు అక్కడ చాకలోళ్ళ పిల్లగాడు ఉన్నాడు, గణేష్ అని. వాడిని చూడంగానే ఎందుకు నాకు సమయలు అని పిలవాలనిపించింది. సమయలు ఇట్రా అన్న, టక్మని వచ్చిండు.
ఇక నాన్న లేడు, వాళ్ళ భార్య భర్తల సమస్య వల్ల పిల్లలిద్దరే ఉండేవాళ్ళు. అతను విజయవాడ ఎక్కడో విడిపోయారు. ఇక వాడు రానంగా రక్షణ పొంది తొలి దినాలన్నమాట. చిటికినీళ్ళు అట్టిస్తే పట్టుకొని వచ్చేవాడు. లోపలికి వచ్చినట్టు బలిపీఠంకి వెళ్ళాడు, మోకాళ్ళు వేస్తే వాడు బలిపీఠ ఎదురుగా ఉండి ప్రార్థన చేసుకుంటాడు. ఇట్లా బాస్పాట్లు వేసుకొని కూర్చొని చూస్తూ ఉండేవాడు. చూడాల్సినంతసేపు, ఉండాలనుకున్నంతసేపు ఉండి వెళ్ళిపోయాడు. అట్ట పొద్దున్నే వచ్చేటప్పుడు రంగాలు వచ్చేవాడు, వచ్చి కూర్చునేవాడు. ఒకరోజు ఆ పక్కన బజార్లో నాకు అక్క అడిగింది ఆ పిల్లగాడిని, గణేషు మందిరంలో పోయావుగా ఏమని ప్రార్థన చేస్తున్నావు యేసయ్య దగ్గర అంటే, మా అమ్మని మా నాన్న కలపమని అడుగుతున్నా. వాడికి ఎంత మన రాజేష్ అంత ఉంటాడు. వాడికి ఆ వయసులో వాళ్ళ అమ్మ నాన్న విడిపోయారన్న సంగతి వాడికి ఎలా అర్థమైంది. నేను వాడికి ఏమి నేర్పలా, చిటికినేలు ఇచ్చి మందిరంలో తీసుకెళ్ళా. వాడు ఆ బలిపీఠం కాడ కూర్చొని నన్ను చూసి వాడికి అది అర్థమై వాళ్ళ ప్రార్థన చేస్తే వచ్చిండు వాళ్ళ నాన్న. వచ్చి కొన్నాళ్ళు ఉన్నారు, తర్వాత మళ్ళీ ఏమైందో మళ్ళీ వెళ్ళిపోయారు. నాకు వాడి సాక్ష్యం వినగానే ఇలానే నా కళ్ళ నిండా నీళ్ళు. అంత పసి వయసులో వాళ్ళ అమ్మా నాన్న విడిపోయారన్న సంగతి వాడికి అర్థమై మా అమ్మని మా నాన్న కలపమని వేసాను అడిగా. ఆ మాట ఆ అక్క చెబితే కూర్చొని బోర్ని ఏడిసావు. అసలు ఆ పసి హృదయానికి అంత గాయం. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నేను వాడికి చూపించింది ఏం లేదు, చిటికినేలు ఇచ్చా, చక్కగా వెనకాల పడి వచ్చేవాడు, లోపలికి వచ్చి కూర్చునేవాడు. మనం కూడా మోకాళ్ళ మీద కనపడితే చాలు మన పిల్లలు ఎదుట, వాళ్ళే నేర్చుకుంటారని. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతుంది. మోకాళ్ళ మీద నిలబడి కొద్ది సమయం మీకు అవకాశం ఉన్నప్పుడు. లేదు నేను నిలువు మోకాళ్ళ మీద నిలబడలేనయ్యా, నా మోకాళ్ళు ప్రయత్నం చేయి. ఇప్పుడు మనం పిల్లలుగా ఉన్నప్పుడు నడక వచ్చింది అంటేనే ఎన్నిసార్లు కింద పడి ఉంటాం. సైకిల్ దొక్కాలని తపనతో ఎన్నిసార్లు మోకాళ్ళు పగిలుంటాయో, మోకం పళ్ళు ఒత్తుకుపోయిన సందర్భాలు, ఒకవేళ సైకిల్ దొక్కేటప్పుడు కింద పడి పళ్ళు ఒత్తుకొని ఊడిపోయిన సందర్భాలు. అయినా సరే వదిలిపెట్టాము ఆసక్తిని. అట్లానే ప్రయత్నం చేసి చిన్నగా సైకిల్ దొక్కటం నేర్చుకుని, అంతకంటే ముందు నడక నేర్చుకున్న వాళ్ళం. పరిగెత్తే పడిపోతాం ఇలా అని చెప్పని, కొన్ని పరిస్థితులు ఇలా నిర్ణయాలు తీసుకుంటే నష్టాలని, అన్నీ మనకు అనుభవంలో దేవుడు నడిపిస్తూ నేర్పించాడు. అలాగనే ప్రభు ఎదుట మోకాళ్ళని, మీ ఎదుటున్న నేను మోకాళ్ళ అనుభవం నాకు తెలియదు అసలు. నిలబడి 30 గంట ప్రార్థన చేశాను. మందిరంలోకి వచ్చి రక్షణ పొందిన తర్వాత మందిరంలోకి వచ్చినప్పుడే మోకాళ్ళు వేయాలి అన్నది. ఎందుకు మోకాళ్ళు వేయాలంటే, నువ్వు తగ్గించుకొని, నువ్వే నాకు శరణయ్యా, నువ్వు తప్ప నాకు గతి లేదు, నాకు సహాయం చేయ ప్రభు అని. అలాగని ఈ చెవిటిదైన మూగదయం పట్టినటువంటి ఆ యవనస్తుడి యొక్క తండ్రి కూడా యేసయ్య దగ్గరికి ప్రయత్నాలు చేశాడు, అయిపోయింది. ఆయన ఉంచుగా ఆయన దేవుని ఎదుటికి రాగానే దేవుడు కార్యం చేసి ఆ చెవిటిదైన మూగదయం నుంచి విడిపించబడి ప్రభు కృపచేత వారు ఆశీర్వదింపబడ్డారు. మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. మోకాళ్ళ మీద ఉండండి. ఇంకంతకంటే పెట్టుబడి లేదు యేసయ్య దగ్గర. నిన్ను నిలువు దోపిడి అడగట్లా, టెంకాయో తలనీలాలో అడగట్లా, ఒక చెవిరి బంగారం తీసుకురమ్మని అట్లా, 1 కోటి రూపాయలు ఉండి లేస్తేనే అంటే ఒప్పుకోడు అని ఆ మాటలు అంటలా. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఖర్చు లేని పని. మోకాళ్ళు మనిషికున్న గుణం ఏంటంటే ఎంత ఖర్చు పెడతాను కానీ పరిగెడుతుడు, కానీ ఖర్చు లేని పని చేయడం మాత్రం సస్యమీర ఒళ్ళొంగదు. నువ్వు స్వస్థత అయినా, ఆశీర్వాదమైన, కీడు నుంచి తప్పించటమైనా మోకాళ్ళు వేసినప్పుడే. ఖర్చు లేని పని అమ్మేది. మన ఖర్చు ఏంటంటే మోకాళ్ళు పెట్టుబడే. మోకాళ్ళే ఏ అవసరానికైనా రెక్కలు కట్టుకొని వస్తాయి ఆ సహాయం నీ దగ్గరికి. దేవుడే తన యొక్క పిల్లలను పంపిస్తాడు. మీ ఎదుట వాస్తవానికి పక్కనే ఉన్నాను, కానీ రోజుకి 1/2 కిలో బియ్యం తెచ్చుకుంటాం మేము. సాయంత్రం 1/4 కిలో, తెల్లారి 1/4 కిలో వండుకుంటాం ఇద్దరికి. అది కూడా చాలా కష్టమైపోయింది. దేవుడు పరీక్ష. ఓ రోజు అడిగా 2 రోజుల క్రితమే, ఈ ఆకలిని చంపే ప్రభు అని చెప్పి మనసులో అనుకుంటా ఉన్నా. మళ్ళీ అమ్మండి తప్పైంది, క్షమించాయి, నువ్వు నడిపిస్తున్న పరీక్ష ఇది, నన్ను క్షమించాయి. సంఘ క్రమాలు చూసుకొని రావడానికి వెళ్ళటానికి కూడా కనీసం ఆర్థిక ఇబ్బందులే, చాలా ఇబ్బంది. ఓ సహోదరి దగ్గరకు దేవుడు బొమ్మంటే పోయానయ్యా, ఇటు సంగతి పరిచయకి వెళ్ళి రావాలా, సహాయం ఇంత కావాలన్న.
సరే పాస్టర్ గారు అని చెప్పని 200 చేతులు పెట్టి ఇంకా అవి తీసుకొని దాచేపల్లి ప్రాంతంలో కుటుంబంలో కృతజ్ఞత కూట పెట్టాను. ఆడకు వెళ్ళాను, కృతజ్ఞత కూటం పెట్టాను. పరిస్థితి ఇలానే మాట్లాడుతూ ఉండగానే ఏందా తగ్గిపోయాను. ఏం లేదమ్మా, కాదేం చెప్పను, ఇట్టడి సంగతి ఇది పరిస్థితి ఇలా ఉందంటే మాకెందుకు చెప్పలేదు నువ్వు, కాదులేమ్మా అని చెప్పంటే ఇక వాళ్ళు కొంత రైస్ బ్యాగ్ వేసి పంపించారు. వాస్తవానికి చాలా కటువు, కానీ సేవకుడు నోరు తెసి బయటికి చెప్పుకోవడానికి ఉండవు. కొన్ని పరిస్థితులు ఏంటంటే దాఖలు అడుగుతుంటే వీడి పని అంతా అడుక్కోవటం, ఎప్పుడు చూసిన డబ్బు అంటే వీడి పని అంతా డబ్బు అంట. ఇలా సేవకుడి జీవితం ఎలా ఉంటుందంటే ముఖం వికారంగా ఉన్న దిగులు కానీ నవ్వుతా ఉన్న ఆడికేం బాగానే ఉందిలే అంటారు. అన్నిటినీ బేస్ చేసుకొని నడవాలి. ఆ అనుభవ పాఠాలు నేర్పుతా ఉన్నాడు దేవుడు. ఆ అనుభవాలకి మొన్న ఒక రోజు కూర్చొని ప్రార్థన కూడా చేశాను. సేవ వదిలేస్తాను నా వల్ల కాదని. మళ్ళీ వెంటనే దేవుని పాదాలు పడి క్షమించే తప్పుగా ప్రార్థన చేశాను, నాకు సహాయం చెప్పని. ఇది నీ పరీక్ష నేను నమ్ముతున్నాను ప్రభు అని చెప్పి అయితే దేవుడు కృపనిచ్చాడు. అలాంటి కటువైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవటానికి కూడా దేవుడు మనసు ఇచ్చాడు. అంతకుముందు ఎట్టినా ఒక బ్యాగ్ వచ్చింది నాకు. ఇలానే ప్రతిదీ సహాయపడే ఒక అన్న బాగా ఇబ్బందిగా ఉన్న, భార్యకి జ్వరము, పిల్లలకు జ్వరం, తినడానికి చాలా కటుగా ఉంది. ఆ బస్తా వస్తుండగానే ప్రార్థన చేసుకున్నాం, ఎవరికి ఇవ్వాలి ఫలానా వ్యక్తి నీకు ఇలా సహాయపడ్డగా అతనికి ఇవ్వాలి. ఫోన్ నెంబర్ లేదు. ఎలా అంటే అతనే ఫోన్ చేశాడు. సరే బల్లె టైంకి వచ్చి రా అని చెప్పని, ఏంది పరిస్థితి, భార్య పిల్లలు ఎలా ఉన్నారంటే ఇది సంగతి. సరే రా అని చెప్పని ఆ బస్తా తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలన్న దేవుడు. సరేనా అని ఇంటి దాకా పోదాం రా అని చెప్పని ఇంటికి తీసుకువచ్చా. బస్తా తీసి బయటేసి పద, వద్దు పాష గారు నాకు దేవుడు చూస్తాడులే పద అన్న. వచ్చేటప్పుడు అంటాం, పాష గారు మీ చేత దేవుడు ప్రార్థన చేయించుకోమంటున్నాడు, ఇంటికి తీసుకెళ్ళాను. నాకు ఆల్రెడీ చెప్పాడు అది. పోయా వాళ్ళ ఇంటికాడ బస్తా ఇచ్చేసాము, పిల్లల కోసం వాళ్ళ కోసం ప్రేయర్ చేశాను, వచ్చా. ఇప్పుడు ఆకలి, ఆ అక్రత అనే పరిస్థితి నాకు తెలియకపోతే నేను ఆదుకుంటాను ఆ వ్యక్తిని. అట్లానే కొన్ని అనుభవాలు దేవుడు నడిపిస్తాడు. అలాంటివి మాకు కూడా ఉంటాయంటే చెప్పలేం. అంటే మీకు అనుమతిస్తాడని కాదు, కానీ దేవుడు తన సంకల్పం చొప్పున పిలుచుకున్న దాన్ని బట్టి అనుభవాలు ఉంటాయి. అందరికీ ఒకే అనుభవం ఉండదు. ఆ అనుభవాలను బట్టి దేవుడు అనుభవ జ్ఞానం అనే పాఠాన్ని నేర్పుతాడు. ప్రభు కృపను బట్టి అన్నీ దేవుడు తన కృప చేత సమకూర్చగలుగుతాడు, సహాయం చేస్తాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే మోకాళ్ళ పెట్టుబడి, ఖర్చు లేని పని. దేవుడు అదే చెప్తున్నాడు, మోకాళ్ళు వేయండి, అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. 90 సంవత్సరాలు పైచులకు ఉంటుంది రొంపిచర్ల సంఘంలో. ఒక పెద్దవాడు నిలువు మోకాళ్ళ మీద నిలబడి చేతులు ఎత్తి, దేవా నీకు స్తోత్రం అని వణుకుతానే 10 నిమిషాలు ప్రార్థన చేసి కానీ కూర్చుండదాము. మరి మన పరిస్థితి ఇప్పుడు ఆమె 99, ఇప్పుడు బజార్లో ఒక ఆమె 100 సెంచరీ కొట్టా పాస్టర్ గారు అని పాట పాడుతుంది. యేసయ్యా ఏది రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా అని చెప్పని పాట పాడుతుంది. ఆమెతో రోజు మాట్లాడతాడు. కోడలు అలా తీసుకురాకపోతే, అడుక్కొని తీసుకురాకపోతే అన్నం పెట్టదంట, రోడ్డు మీద పడేస్తుందంట. ఇదయ్యా నా పరిస్థితి. కొడుకు శాతగానోడైపోయాడు. ఆ టీ కాడకు పోగా నిలబడి ఉండదు, ఆమెతో మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడు. అమ్మా చిన్నవా, అదే తిన్నానయ్యా, ఇదిగో నువ్వు కూడా తినాలది, డబ్బులు ఇవ్వచ్చు, నాకు వద్దు, నువ్వు తినలేదు, నీ దగ్గర ఉంచుకో అని చెప్పాను. ఖచ్చితంగా నా ప్రభు కృపణిస్తాడు. దేవుడు ఆయనకి చేతగానే ఏం లేదు, మనం ఆయన ఎదుటి నిలబడితే మనకు చేత కావట్లేదు, కృపణిస్తాడు. ప్రార్థన చేసుకుందాం, చిన్న మాట ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, ఇక వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. అయా ఈరోజు చాలా విలువైన సంగతులు నీవు మాతో కూడా మాట్లాడుతున్నావు, అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. అయ్యా లోకమైతే ఇదిగో తండ్రి నిలువు దోపిడని, టెంకాయ సాంబ్రాణి అని, ఇంకేవేవో తలనీలాలని రకరకాల విభిన్నమైన పద్ధతులు చూపించింది. ఖర్చుతోనే ఉన్నాయి అవన్నీ. కానీ నీవైతే నా కుమారుడా, నా కుమార్తె, నా ఎద్దుకు రండి, నా ఎదుట నిలబడనను, సమాధానం లేక గాలి వానల చేత కొట్టబడిన దాన నీలాంజలములతో నేను నిన్ను అలంకరించదని ప్రభువా, ఇదిగో యెషయా గ్రంథం ద్వారా నువ్వు మాట్లాడుతున్నావు.
నీలాంజలం అంటే శ్రేష్టమైన రత్నాల చేత నేను అలంకరిస్తాను, విలువైన వాటి చేత నేను దీవిస్తానని చెప్తాను. ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నావు. నేను నీకు విశ్రాంతినిస్తాను. మేము చేయలేకపోతున్న పని అదేనయ్యా. నీ దగ్గరకు వచ్చి మోకాళ్ళేసి, అయ్యా నాకు సహాయం విధానం లేకపోతున్నాం అయ్యా, వందలు వేల రూపాయలు ఖర్చు పెడతానికైనా ముందుకు అడిగేస్తున్నాం, కానీ అయ్యా నీ ఎదుట 10 నిమిషాలు మోకాళ్ళేసి ఆ ఖర్చులన్నీ తగ్గించుకోవటానికి దేవా మేము నడుం బిగించలేకపోతున్నాం, క్షమించండి. ఈరోజు మళ్ళీ మాట్లాడుతున్నాం ప్రభా. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనే నీ బిడ్డలకు ఇదిగో ఆశీర్వాదం నువ్వు పంచగలుగుతావు. నువ్వు మాదిరిగా కనపడితే చాలు, పిల్లలు చూసి నేర్చుకుంటారని చెప్పాను. ప్రతి దానికి కూడా దేవా ఇదిగో తండ్రి నీవు ఆధారమై ఉన్నావని, అలాగనే అపవాది సమస్యలను తెస్తాడు. ఆ సమస్యల పరిష్కారమైన నీవిచ్చే ఆశీర్వాదమైన క్రమంగా ఉంటుందని సెలవిస్తున్నావు. సమస్య విడిపోతున్నప్పుడు కొంచెం కటుగా కనపడుతున్న నిరీక్షణ కోల్పోక, విశ్వాసములో సన్నగిల్లిపోకుండా అయా ఇదిగో పట్టుబట్టి మరి ప్రార్థించమంటున్నావు. అయా ఇదిగో గిజ్జోను కానీ దేవా ఇదిగో చెవిటిదైన మోగదేయమ్మ పట్టినటువంటి ఆ యవనసుడు తండ్రి అయినా సరే సూచన అడిగారు. మేము అడుగుతున్నాం ప్రభా, బిడ్డల జీవితాలు అద్భుతం జరిగించమని. అయ్యా బిడ్డలకు ఒక సూచన కనపరచమని బతిమలాడుతున్నాం ప్రభా. అయ్యా బిడ్డలకు గర్భఫలం విషయంలోన, ఆర్థిక ఇబ్బందుల నుంచిన, సమస్యల పరిష్కారమా, ఏదో ఒక సూచన చూపించండి, అద్భుతం జరిగించమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మాకు మా మీద ఇంకెవరికైనా కలలో, నిద్రల, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనలు అటు ప్రభువుని యేసు నామములో బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులయ్యా. మాకు మా మీద ఇంకెవరికైనా కలలో, నిద్రల, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ, మంచి స్వప్నాలు, నిద్రలు సమస్త మంచి దర్శనాలు, మంచి స్వప్నాలు అన్నీ యేసు నామములో మహాపునరుద్ధాన శక్తిని సిలువ రక్తం త్వరపేట జరుగును గాక, నెరవేర్చబడును గాక. త్వరపేట జరిగేలా నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు మార్చండి. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నావు. 2 తిమోతి 1:12 ప్రకారం నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటున్నావు. మా కోసం ప్రార్థించండి అని అడిగిన వాళ్ళు ఉన్నారు. మా సంగతి దైవజనుడు తెలియపరిచి ప్రార్థించమని, దైవజనుడు మా సంగతి తెలియపరచమని ఇలా ప్రార్థిస్తున్న అందరూ ఉన్నారు. వారందరూ అవసరత అక్కరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడును గాక. దేవా కార్యము జరిగించు అయా నా కోసం, మా కోసం, పరిచయ కోసం అయా నీ చిత్తంలో ఇదిగో తండ్రి ఉపవసించి గతంలో ఇప్పుడైనా అన్ని విధాలు ప్రార్థిస్తున్న విడుదలను వాళ్ళని దీవించండి, రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరం కొలతలేని దీవెనించి బలపరిచి అభిషేకించి నీ సేవలు గొప్పగా వాడుకోండి. అన్ని విధాలు నీ కార్యము జరిగించమని యేసయ్య నామములో నీ కుటుంబాన్ని, బిడ్డలందరినీ ఆశీర్వదించి నీ చేతులకు అప్పచెప్పి మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఈ కుటుంబానికి ప్రత్యేకంగాను, కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసిన బిడ్డలకును, అలాగే కలిగిన సమస్తానికి, పసిబిడ్డ పెద్దల వరకు, చరస్థిరాస్తులన్నిటికీ, సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, ప్రభు ప్రేమించి ఇచ్చినటువంటి పరిచర్య ద్వారా జరుగుతున్న సంఘాలకు, సంఘ బిడ్డల సమస్తమునకును ప్రార్థన ఏకీభవిస్తున్న వారందరికీ నిత్యత్వము చేరు పర్యంతంలో సదాకాలం ప్రభు కృప తోడే నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడి దోతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియలు అవి ఎంత ప్రమాదకర మాంత్రికులు అవి ఏవైనా సరే వాటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగును గాక. ఆమేన్. యుద్ధం యెహోవాదే. యేసు రక్తమునకే జయము జయము జయం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్.